హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐమ్ మౌనిక. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ చికెన్ని తీసుకొని సాల్ట్, పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం ఫ్రెష్గా దంచుకోవాలి. స్టోర్ చేసిన తీసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు. ఈ వీడియో చూసిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్ తీస్తాను. ఆయిల్ వేడయ్యాక బగారా ఆకులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 4 మిరియాలు వేయాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. అది గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. To the summer night, and you're never gonna see us again. We set off into the summer night, and you're never gonna see us again. We went looking for a new sound, and you're never gonna see what we found. We went looking for a new sound, and you're never gonna see what we found. చికెన్ ఆయిల్లోనే హాఫ్ కుక్ అయ్యాక టేస్ట్ తగ్గ రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. To the summer night, and you're never gonna see us again. We set off into the summer night, and you're never gonna see us again. We went looking for a new sound, and you're never gonna see what we found. We went looking for a new sound, and you're never gonna see what we found. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. 10 మినిట్స్లో ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.